హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. నేను మీ రాయల్ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా యొక్క వీడియోస్ చూస్తూ నా ఛానల్ ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక మీదట నా వీడియోస్ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ మీ యొక్క సపోర్ట్ అనేది నాకు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో చూసుకున్నట్లయితే ఈరోజు రెసిపీ వచ్చి పావు బాజీ అనమాట. ఇది స్ట్రీట్ ఫుడ్ స్టైల్ మాదిరికి మళ్ళీ చేయబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి. పావు బాజీ అంటే అందరూ ఇష్టపడతారు. సో మా ఇంట్లో అయితే ఎవ్రీ వీక్ కూడా నైట్ రైస్ బదులు ఇలా పావు బాజీ కర్రీ చేసుకొని బన్స్లో కానీ చపాతీలో కానీ తింటాము. ఇది చాలా బాగుంటుంది. అసలు ఆ రోజు అయితే మా పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు నేను సేమ్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ లాగానే చేసి చూపించిపోతున్నాను. కాకపోతే దీనికి కొంచెం సమయం అనేది ఎక్కువ పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి కావాల్సిన ప్రాసెస్, ఇంగ్రీడియంట్స్ అనేది చూసేద్దాము. ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలన్నమాట. ఈ జీలకర్ర కొంచెం చిటపటలాడాక దీంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని మీడియం సైజులో కట్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఈ వెజిటేబుల్స్ కూడా ఈ ఆయిల్లో ఒక్కొక్క పెద్ద కప్పు వరకు బంగాళదుంపలు, అలాగే చిన్న కప్పు వరకు బఠానీ, అట్ ది సేమ్ అదే కప్పు క్యారెట్, అలాగే సేమ్ అదే కప్పుతో బీట్రూట్. ఈ బీట్రూట్ అనేది ఈ పావు బాజీకి మంచి కలర్ఫుల్ వస్తుంది ఫ్రెండ్స్. అందుకే బీట్రూట్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఏమాత్రం స్కిప్ చేయకుండా యాడ్ చేయండి. అండ్ అలాగే ఒక కప్పు వరకు టమాటోస్ కూడా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఏమాత్రం మానేయకూడదు ఫ్రెండ్స్. ఈ కర్రీకి టేస్ట్ అనేది పోతుంది. మానేయకుండా దగ్గరే ఉండి చక్కగా కలుపుకుంటూ ఉండండి. అలాగే దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేశాను. అండ్ అలాగే రుచికి సరిపడే ఉప్పు కూడా యాడ్ చేశాను అనమాట. ఇలాగా ఇవన్నీ యాడ్ చేశాక ఒక 4 నిమిషాల పాటు మానేయకుండా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఇట్లాగా ఒక 4 నిమిషాలు అయ్యాక బాయిల్డ్ వాటర్ తీసుకోండి. ఒక 2 గ్లాసెస్ వరకు బాయిల్డ్ వాటర్ ఒక 2 గ్లాసెస్ వరకు యాడ్ చేయాలి. ఇట్లా యాడ్ చేసేసాక దీన్ని మూత పెట్టేసి కనీసం ఒక 4 నిమిషాల పాటు విజిల్ వచ్చేదాకా వదిలేయాలన్నమాట. మరి ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్. ఒక 4 విజిల్స్ అయితే సరిపోద్ది. నేనైతే 4 విజిల్సే పెట్టాను. సో ఇట్లా 4 విజిల్స్ వచ్చాక స్టవ్ అనేది ఆపేసుకోవాలి. ఇట్లా ఆపేసుకున్నాక నెక్స్ట్ దీనికి కావాల్సిన కర్రీకి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను. క్యాబేజీ, పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్ అనమాట కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఈ ఆనియన్ అనేది మొత్తం చక్కగా చిన్న చిన్న పీసెస్గా వీళ్ళంత వరకు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఈ కర్రీకి చిన్నగా కట్ చేసుకుంటేనే చాలా టేస్ట్ అనేది రావడం జరుగుద్ది. చూసారుగా ఫ్రెండ్స్, నేను అట్లా కట్ చేస్తున్నాను. మీరు కూడా సేమ్ అట్లాగే కట్ చేసుకోండి. అండ్ అలాగే ఒక 3 పచ్చిమిర్చిని కూడా ఇట్లాగే సన్నగా కట్ చేసుకోండి. దాని తర్వాత టమాటోస్ కూడా తీసుకున్నాను. ఈ టమాటోస్ కూడా సేమ్ అట్లాగే ఎర్ర టమాటోస్ని తీసుకోండి. దీంట్లో నీరు శాతం ఎక్కువ ఉంటుంది. చక్క టమాటా కూడా మెత్తగా కుక్ అవుద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, నేను అట్లా కట్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా మీరు కూడా కట్ చేసేసుకోండి. అండ్ అలాగే దీని తర్వాత క్యాబేజీ కూడా సేమ్ అట్లాగే సన్న సన్న కట్ చేసుకున్నాను. ఇట్లాగే ప్రాసెస్ చేసుకోవడానికి కొంచెం సమయం, కొంచెం ఓపిక అనేది కావాలి ఫ్రెండ్స్. మరి టేస్ట్ రావాలంటే మరి ఈ మాత్రం అనేది చేసుకోవాలి. సో ఇట్లాగే నేను చూపించిన విధంగా సన్న సన్నగా కట్ చేసుకోండి. ఓకేనా? ఇట్లా కట్ చేసుకున్నాక మనకి ఇందాక స్టవ్ ఆపేసాం కదా, ఆవిరి మొత్తం పోయింది. ఇప్పుడు దీన్ని మనం స్మాషర్తో కానీ పప్పు గుత్తుతో కానీ ఇట్లాగా ఒక 3 మినిట్స్ వరకు, మరి మెత్తగా అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. కొంచెం కచాబెచ్చాగా ఉన్నట్లుగానే ఇట్లాగ పప్పు గుత్తు ఎనుపుకోండి. నా దగ్గర పప్పు గుత్తు అవైలబుల్లో ఉందని చెప్పి నేను దీంతోనే కొంచెం నలగ కొట్టాను అనమాట. దాని తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసేసి దాంట్లో ఒక 10 గ్రామ్స్ వరకు బటర్ యాడ్ చేశాను. అలాగే ఒక చిన్నులపై 3 రెబ్బల వరకు చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేశాను. అలాగే ఒక కప్పు వరకు ఆనియన్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. సో ఈ రెండు ఏంటంటే వీడియోలో స్కిప్ అయ్యింది, సారీ ఫ్రెండ్స్. కానీ మీరు ఏమాత్రం స్కిప్ చేయకుండా చక్కగా నేను చెప్పాను కాబట్టి మీరు యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఒక కప్పు వరకు క్యాబేజీ, అలాగే ఒక కప్పు వరకు టమాటోస్ కూడా యాడ్ చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం చిన్నులపై పేస్ట్ వేయండి. అల్లం చిన్నులపై పేస్ట్ వేసి ఒకసారి కలుపుకున్నాక మరో టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేయండి. అలాగే రుచికి సరిపడే ఉప్పు కూడా యాడ్ చేసేసి మరో 2 నిమిషాల పాటు కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ యాడ్ చేయండి. ఈ సోయా సాస్ యాడ్ చేశాక అలాగే పిజ్జా సాస్ అనమాట ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పిజ్జా సాస్ కూడా యాడ్ చేసి అడుగున అంటనివ్వకుండా మాడనివ్వకుండా చక్కగా కలుపుకోండి. దాని తర్వాత
ఒక 2 టేబుల్ స్పూన్ వరకు టమాటో కచప్ అనమాట. ఈ టమాటో కచప్ కూడా యాడ్ చేశాక దీంట్లో అసలు మెయిన్ ఇంపార్టెంట్ పావుబాజీ మసాలా. అలాగే పావుబాజీ మసాలా అనేది ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని, అలాగే గరం మసాలా కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు కలుపుకున్నాక మనం ముందుగా ఇనుపుకున్న టేబుల్స్ అన్నీ కూడా దీంట్లో వంపేసుకుందాము. ఇట్లా వంపేసుకున్నాక మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడే ఫ్రెండ్స్, దీన్ని కనీసం ఒక 15 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని పప్పు గుత్తుతో కానీ స్మాషర్తో కానీ అసలు ఆపకుండా మనం కలుపుతానే ఇనుపుతానే ఉండాలి. ఇక్కడే మంచి టేస్ట్ అవడం అనేది జరుగుద్ది. దీన్ని మాత్రం ఇట్లాగా చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసి అలాగే ఒక 10 గ్రామ్స్ వరకు బటర్ని అయితే యూజ్ చేశాను. ఈ బటర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుని పావు బాజీకి మరింత టేస్ట్ అవడం జరుగుద్ది. సో ఇట్లా బటరు కొత్తిమీర అన్నీ వేసుకున్నాక కొంచెం చల్లబడ్డాక స్టవ్ అయిపోసుకొని దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేశాను. ఇట్లా లెమన్ జ్యూస్ యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు వేరొక ప్యాన్లో ఇంకొక 10 గ్రామ్స్ వరకు బటర్ తీసుకొని అండ్ అలాగే బన్స్ అయితే తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలో అన్ని బన్స్ తీసుకొని చక్కగా మిడిల్లో కట్ చేసేసి ఈ ప్యాన్లో వేసి 2 వైపులా కూడా చక్కగా లైట్గా గోల్డెన్ కలర్లో వేయించుకోండి ఫ్రెండ్స్. అండ్ అట్లాగా వేయించుకున్న దాన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని ఈ కర్రీని అండ్ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నేను చెప్పానని కాదు. ఈ పావు బాజీ అనేది మేము ఒక 2 టైమ్స్ ముంబైలో అయితే తిన్నాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ పావు బాజీ ఎలా చేశానో మీకు చూపించానుగా, అదేవిధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.